పిఎంసి ప్రేక్షకులందరికీ ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుతం ఈ టాపిక్ ఏంటంటే ఈరోజు చాలామంది సంతానం లేని సమస్యలతో బాధపడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి సంతానం లేని సమస్యల గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫేమస్ ఎండి మరియు హోమియోపతి స్పెషలిస్ట్. ఆయనే మనెవరో కాదు, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వ్యక్తి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాండి, థ్యాంక్ యూ. సార్, ఈ కాలంలో చాలామందికి మధ్యకాలంలో గర్ల్స్ కావచ్చు బాయ్స్ కావచ్చు సంతానలేని సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి సమస్య వస్తుంది? దీనికి గల కారణాలు ఏంటి? తప్పకుండా అండి. సో ముందుగా సంతానలేమి అనే సమస్య ఏంటి అనేది తెలుసుకుందాం. మ్యారేజ్ అయ్యింది, ఒక కపుల్కి మ్యారేజ్ అయ్యింది, 2 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ వాడట్లేదు, అంటే సంతాన నిరోధక సాధనాలు ఏవి వాడట్లేదు, 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కలయిక సక్రమంగా జరుగుతున్నప్పటికీ కూడా పిల్లలు కలగట్లేదు అంటే అది సంతానలేమి. అది ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మ్యారేజ్ అయింది, 6 నెలలు అయింది, 7 ఏడాది అయింది, పిల్లలు లేరు అంటే కాదు. 2 సంవత్సరాలు దాటితే కూడా పిల్లలు కలగట్లేదంటేనే దాన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యగా మనం చెప్పుకుంటాం. అయితే దీంట్లో ఇద్దరిలో కూడా కారణాలు ఉంటాయి. మగవారిలో ఉంటాయి, అలాగే ఆడవారిలో కూడా సమానమైనటువంటి కారణాలు ఉంటాయి. కానీ మనది కాస్త మేల్ డామినేటెడ్ సొసైటీ కాబట్టి ఎక్కువగా ఫిమేల్స్లో కారణాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే మహిళల్లోనే దీనికి గల ప్రధాన కారణం అనుకుంటాం. కానీ పురుషుల్లో కూడా అంతే రేషియోలో ఇద్దరికి కూడా ఈక్వల్గా కారణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక మనం చెప్పుకునేటువంటి కాంట్రాసెప్టివ్స్లో ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కావచ్చు, అంటే హార్మోన్కి సంబంధించి మాత్రలు కావచ్చు, మిస్క్యారేజెస్ కావచ్చు, ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే మనం ముందుగా కారణాల అంశంలోకి వెళ్ళినప్పుడు మహిళల్లో గల కారణాలు ముందుగా కొన్ని చెప్పుకుందాం. ఆ తర్వాత సిస్టమేటిక్గా ఫీమేల్స్ కాకుండా మేల్స్లో గల కారణాలు చెప్పుకుందాం. ముందుగా ఆడవారిలో ఈ ప్రాబ్లంకి సంతానలేమి గల ప్రధాన కారణం ఏంటంటే థైరాయిడ్ సమస్య అండి. థైరాయిడ్ సమస్య ఒక వ్యక్తికి ఉంది, థైరాయిడ్ వాల్యూస్ అనేవి అదుపులో లేవు అంటే ప్రెగ్నెన్సీ అయ్యేటువంటి అవకాశాలు చాలా కష్టంగా మారతాయి. ముఖ్యంగా బాగా బరువు పెరగడము, జుట్టు రాలడము, బలహీనంగా అనిపించడము, నీరసంగా అనిపించడము, ఉదయం పూట నిద్రలేవగానే ఎముకల నొప్పులు అంటే జాయింట్స్ ఎముకలన్నీ నొప్పులుగా ఉండడము, అలాగే పాదాల వాపు ఉండడము, ఇవన్నీ కూడా థైరాయిడ్ తాలూకు లక్షణాలు. సో థైరాయిడ్ అదుపులో లేకపోయినప్పుడు, ముఖ్యంగా దీన్ని హైపోథైరాయిడిజం అంటాము. సో ఆ థైరాయిడ్ వాల్యూస్ అనేవి అదుపులో లేనప్పుడు సంతానం అనేది కొంచెం కలిగేందుకు ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే మనకి ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం అవుతుంది అని డాక్టర్ గారిని కలవగానే ముందుగా చేయించేటువంటి పరీక్షల్లో రక్తహీనత ఒకటి, తర్వాత థైరాయిడ్ ఒకటి. రక్తహీనత సాధారణంగా ఉండాల్సినటువంటి హీమోగ్లోబిన్ స్థాయి 10 నుండి 13 g/% వరకు ఉండాలి. అంతకంటే తక్కువగా ఉంటూ సుమారుగా 8 లోపు హీమోగ్లోబిన్ % ఉంటే దాన్ని రక్తహీనతగా చెప్పుకుంటాం. అలా రక్తహీనత అధికంగా ఉండేటువంటి మహిళల్లో ఈ ప్రాబ్లం అంటే ప్రెగ్నెన్సీ అనేది సరిగా అవ్వదు. ఒకవేళ అయినా కూడా తొందరగా అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఓకే సార్, ఇప్పుడు కాల్ అయితే రెడీగా ఉంది, మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో, మీ వాయిస్ వస్తుందండి, మాట్లాడండి. నా పేరు మా ఊరు చోడారం అండి. ఓకే, నమస్తే అండి. నమస్తే అమ్మా. టీవీ వాల్యూమ్ తగ్గించేసి నన్ను టీవీలో చూస్తూ మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి. చోడారం అండి నా పేరు. మంచిదమ్మా, చెప్పండి. నా పేరు అన్నపూర్ణ అండి. నాకు మోకాళ్ళు అరిగినాయి. ఓకే. మోకాళ్ళు చెస్ట్ చేపిస్తే అరుగుతున్నాయి అన్నారు. ఓకే. తగ్గట్లేదండి. హోమియోలో వెంటనే తగ్గమంటున్నారు, హోమియోలో కూడా వాడుతుంటే. తప్పకుండా. వయసు ఎంతమ్మా? మీ వయసు ఎంతమ్మా? వయసు అంటే 36 అండి. 36కి మోకాళ్ళు అరుగుదల అన్నారా? ఎక్స్రే పరీక్ష చేశారా? చేశారండి, ఎక్స్రే తీశారు. తీసి మోకాళ్ళు నొప్పి వస్తున్నాయండి. నడిచినా, ఎక్కువ దూరం పని చేసినా, ఏదన్నా దూరంగా నడిచినా చేసినా. అమ్మ, బరువు ఎంత ఉంటారమ్మా మీరు? బరువు 63 అండి. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవేనండి, నడుము నొప్పిగా ఉంటుంది, మోకాళ్ళు అసలు ఓ లాగేస్తాయండి, అరకాళ్ళు నుంచి మోకాళ్ళ నుంచి అరకాళ్ళ దాకా. రైట్ అమ్మా, లాగేస్తాయి. అలాగే, మంచిది. ఫోన్ కట్ చేసి టీవీలో విను, టీవీలో చూడు, నేను చెప్తున్నాను. సో 36 సంవత్సరాలకు
65 కిలోల బరువు అంటున్నారు. ఇది ఆ ఏజ్కి తగ్గట్టుగా సరైనటువంటి బరువే. సో మోకాళ్ళ అరుగుదల 35, 36 అంటే 40 లోపు చాలా తక్కువ అమ్మ. కేవలం ఒక 10% మందికి మాత్రమే 40 సంవత్సరాల లోపు మోకాళ్ళు అరుగుతాయి. ఇక నీ విషయానికి వస్తే అది మోకాళ్ళ తాలూకు గుజ్జు అరుగుదల అనే అంశం ఎలా తెలుస్తుందంటే ఎక్స్రే పరీక్ష ద్వారా నిర్ధారణ అవుతుంది. ఆ ఎక్స్రే మీరు చేయించి ఉంటే సరే, లేదంటే మోకాళ్ళకు ఒకసారి ఎక్స్రే చేయించుకోవాలి. ఇక హోమియోపతిలో దీనికి మంచి పరిష్కారం ఉంటుంది. రెగ్యులర్గా మన డాక్టర్ ఫ్యాక్స్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంటాను. ప్రోగ్రామ్ అయిన తర్వాత డాక్టర్ ఫ్యాక్స్లో కూడా డైలీ చెప్తూ ఉంటాను. ప్రతిరోజు ఈ మోకాళ్ళలో గుజ్జు అరగడానికి గల ఆహారం వీటన్నీ కూడా చెప్పాను. మన వీడియోస్ కూడా చాలా ఉంటాయి, చూడండి. ఇకపోతే మీరు ఒకసారి ఆ ఎక్స్రే ఫిలిం కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. హోమియోపతిలో అయితే దీనికి మంచి సొల్యూషన్ ఉంది. మీరు ఒకవేళ రాలేకపోతే పోస్ట్ కొరియర్ ద్వారా కూడా మందులు పంపించబడతాయమ్మా. రైట్ అండి. సార్, మీరు ఇందాక చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి అంటున్నారు. ఓన్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలాంటి సమస్యలు ఉంటాయా, లేకపోతే ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉంటాయా? రైట్ అండి. సో థైరాయిడ్ అనేది ఒక కారణంగా మనం చెప్పుకున్నాం. రక్తహీనత కాకుండా థైరాయిడ్ వల్ల ఈ ప్రాబ్లం అనేది మహిళల్లో కనబడుతుంది అనుకున్నాం. ఇక ఇది కాకుండా ఇతరత్ర కారణాలు ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ముఖ్యంగా గర్భసంచి సైజు ఒక పిడికిలంతా ఉంటుంది. మన పిడికిలంతా గుండె ఉంటుంది, మన పిడికిలంతా మహిళల్లో గర్భసంచి సైజు ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే పిండం ఎదుగుదల అవుతుందో అది ఎంతలా ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంటుంది, ఎలాస్టిసిటీ లాగా సాగుతూ వస్తుంది. ఇలా పుట్టుకతోనే గర్భసంచిలో లోపాలు ఉండడము, నెలసరి సక్రమంగా లేకపోవడము, అండం విడుదల సరిగ్గా లేకపోవడము, లేదా ఓవరీస్లో కణితులు ఉండడము, ఇలా కొన్ని రకాల ఇతరత్ర కారణాల వల్ల కూడా మహిళల్లో ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల్లో పీసీఓడి సమస్య ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. అంటే ఓవరీస్లో చిన్నపాటి కణితుల్లాగా ఏర్పడి అండం విడుదల కాకుండా అడ్డుకుంటూ వస్తుంది. దానివల్ల కూడా ఓవులేషన్ సరిగ్గా జరగదు. అంటే అండం బయటికి రాదు కాబట్టి ఫలదీకరణం ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగదు. తద్వారా ఇది ఇబ్బందికరంగా మారుతుంది. పురుషుడి యొక్క వీర్యం అనేది సుమారుగా 5 రోజుల వరకు గర్భసంచిలో నిలువ ఉంటుంది. ఈ క్రమంలో ఓవా విడుదలైతే, అండం విడుదలైతే సరిపోతుంది. ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే అండం విడుదల ఈ 5 రోజుల్లో జరగలేదో అప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ 5 రోజుల తర్వాత ఏమైనా అయింది ప్రెగ్నెంట్ అనుకోండి, మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అబార్షన్ అయ్యే సూచనలు అధికంగా కనిపిస్తాయి. ఇలా కొన్ని కారణాలు ఉంటాయండి. అసలు ఈ పీసీఓడి ఉందని ఎలా గుర్తించుకోగలుగుతాం డాక్టర్? రైట్ అండి. మహిళల్లో మనం చూస్తుంటాం, నెలసరి స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిల్లో 12 ఏళ్ళు 14 ఏళ్ళకి అమ్మాయికి స్టార్ట్ అయిన తర్వాత మనం చూసినప్పుడు డేట్ అనేది ప్రతి నెల రెగ్యులర్గా రాదు. ఒక 1 to 2 years వరకు ఈ ఇబ్బంది ఉంటుంది. తర్వాత ప్రతి నెల 40 రోజులకు ఒకసారి రావడం అనేది సహజంగా కనిపిస్తుంది. అయితే ఒక యుక్త వయసు వచ్చేసింది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసింది అమ్మాయికి. 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నెలసరి సక్రమంగా రావట్లేదు అని అంటే అప్పుడు అది పీసీఓడి తాలూకు లక్షణంగా మనం భావించవచ్చు. భావించి దానికి అనుగుణంగా పరీక్షలు చేయించాలి. అల్ట్రాసౌండ్ అబ్డామిన్ పరీక్ష అని ఉంటుంది, లేదా టీవీఎస్ స్కాన్ అనేటువంటి పరీక్ష ఉంటుంది. ఈ 2 పరీక్షల్లో మనకు పీసీఓడి సమస్య ఉందా లేదా నిర్ధారణ అవుతుంది. ఇక్కడ ఏంటంటే 40 రోజులకు ఒకసారి డేట్ రావడము, ఒక్కోసారి 2 నెలలకు ఒకసారి డేట్ రావడము, ఇలా అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అన్వాంటెడ్ హెయిర్ ఉంటుంది. అంటే కొందరు అమ్మాయిలు మనం చూస్తుంటాం, మగవారిలాగా మీసాలు రావడము, లైట్గా ఇటు పక్క కానీ గడ్డం రావడము, ఫేస్ అంతా థిక్గా అనిపించడము, మెడ చుట్టూరా నలుపుదనం ఉండడము, చేతుల చుట్టూరా నలుపుదనం అంటే ఈ నకిల్స్ అంటాం ఈ భాగాల్ని, ఈ భాగాల్లో నల్లగా ఏర్పడము, అలాగే చంకల్లో అండర్ ఆర్మ్స్లో కూడా బ్లాకిష్గా మారడము, ఇలాంటి కొన్ని లక్షణాలతో పాటు చిరాకు, అసహనము, ఓపిక తక్కువగా ఉండడము, మెమరీ తగ్గడము, జుట్టు రాలడము, ఇలాంటి లక్షణాలు అమ్మాయిల్లో కనిపిస్తాయి. అలాంటి లక్షణాలు ఉంటే ఇది గర్భసంచిలో తాలూకు సమస్యగా మనం కొంతమేర భావించి దానికి అనుగుణంగా పరీక్షలు చేయించుకోవాలి. సార్, మరి ఇప్పుడు అబ్బాయిల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అది కూడా వీళ్ళకి కూడా థైరాయిడ్ ఈ విధంగానే ఉంటుందా? తప్పకుండా అమ్మా. అంటే అబ్బాయిల్లో కూడా ఇతర కారణాలు ఉంటాయి, కానీ మహిళల్లో ఇంకా వేరే కారణాలు కూడా ఉంటాయి. మహిళల్లో ఎలా ఉంటుందంటే ఎండోమెట్రియోసిస్ అంటాము. అంటే గర్భసంచి లోపలి పొరలు ఉంటాయి, ఆ పొరలు షెడ్ అవుతూ ఉంటాయి, అంటే రాలిపోతూ ఉంటాయి ప్రతి నెలసరిలో. ఇప్పుడు ఈ పొర అనేది కాస్త థిక్గా మారిందనుకోండి, నెలసరి సమయంలో విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది అమ్మాయిలకు. విపరీతమైనటువంటి నొప్పి, పొత్తి కడుపు భాగం నొప్పి, తొడ భాగం నొప్పి, నడుము కింది భాగం అంతా కూడా విపరీతమైనటువంటి నొప్పి, కాళ్ళు లాగడము, పడుకునేటప్పుడు కూడా విపరీతమైనటువంటి తిమ్మిరులు మంటలు కాళ్ళు లాగడం ఉంటుంది. కొందరిలో ఏ విధంగా అంటే
లైక్ ఈ పీరియడ్స్ టైంలో విపరీతమైనటువంటి నొప్పులతో పాటుగా మోషన్స్ పెట్టడము, వామిటింగ్ అయిపోవడము, ఇంకా ఆ 4 రోజులు 5 రోజులు మొత్తం పడుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని గర్భసంచి తాలూకు సమస్య ఎండోమెట్రియోసిస్ అంటాము. ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యేటువంటి మహిళలకు కూడా ప్రెగ్నెన్సీ అనేది సరైన సమయానికి అవ్వదు. ఒకవేళ అయినా కూడా నెల 2 నెలల కల్లా అబార్షన్ అయ్యేటువంటి సూచనలు అధికంగా కనిపిస్తాయి. ఇది మహిళల్లో మనం చెప్పుకునేటువంటి అంశం. ఇది కాకుండా గతంలో ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం మూలంగా కూడా ప్రెగ్నెన్సీ అనేది సక్రమంగా అవ్వదు. ఉదాహరణకు హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉంటుంది, అంటే వైరల్ తాలూకు ఇన్ఫెక్షన్లు, అలాగే హెపటైటిస్ బి కానివ్వండి, అలాగే టార్చ్ సిండ్రోమ్ అంటాం, టోక్సోప్లాస్మా, రుబెల్లా, సైటోమెగాలో వైరస్ అని కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు. అలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి అంటే భర్త నుంచి అమ్మాయికి వచ్చినట్లయితే కూడా ఈ వైరస్ తాలూకు ప్రభావం మూలంగా ప్రెగ్నెన్సీ అనుకున్న సమయానికి అవ్వదు. ఒకవేళ అయినా కూడా తొందరగా అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే బేబీ 5 నెలల వరకు బాగుందండి, 5 నెలల తర్వాత లోపల బేబీ డెవలప్ కాలేదు, గుండె సరిగ్గా కుట్టుకోవట్లేదు, కిడ్నీలు డెవలప్ అవ్వలేదు, సో సర్జరీ చేసి ఆ బేబీని తీసేద్దాం అని డాక్టర్ గారు అంటారనమాట. అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండడం మూలంగా లోపల బేబీ డెవలప్మెంట్ కూడా సక్రమంగా అవ్వదు. అంటే వీటిని స్టిల్ బార్న్ బేబీస్ అంటాం. అంటే డెలివరీ కాగానే పుట్టడమే చనిపోయి పుట్టడం, కదలికలు లేకుండా పుట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మదర్కి వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సార్, ఇప్పుడు చాలామంది అయితే ట్యాబ్లెట్స్ ఇలాంటివి కూడా వాడుతున్నారు, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయా? రైట్ అమ్మా. సో ట్యాబ్లెట్స్తో చాలామంది ఉండేటువంటి అపోహ ఏంటంటే పలానా ట్యాబ్లెట్ వాడితే ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, సో ఫుడ్తోనే నేను తగ్గించుకోవాలి, ఆహారంలోనే మార్పులు చేసుకోవాలి అనేది పూర్తి అపోహగానే మనం చెప్పుకోవచ్చు. బికాస్ ఒక మందు మార్కెట్లోకి బయటికి వచ్చే ముందు దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా స్టడీస్ ఉంటాయి. అంటే ఆ మందు యొక్క దుష్ప్రభావాన్ని చాలా వరకు న్యూట్రలైజ్ చేసిన తర్వాతే ఒక ట్యాబ్లెట్ అనేది మార్కెట్లోకి వస్తుంది. సో దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ? 1% కంటే తక్కువగా ఉంటాయి. సో 99% ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకా కారణాల్లో అంటే గర్భసంచిలో కొందరికి ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి, నాళాలు అంటున్నాం. ఈ ట్యూబ్లు ఎంతలా ఉంటాయి? ఇప్పుడు మన దగ్గర ఒక పెన్ను ఉంది, పెన్నులో రిఫిల్ ఉంది, ఆ రిఫిల్ ఎంత సన్నగా ఉంటుందో అంత సన్నగా ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి గర్భసంచిలో ఉంటాయి. సో ఆ నాళాలు చిన్నతనంలో అమ్మాయికి టీబీ వచ్చినట్లయితే ఆ టీబీకి సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఆ నాళాలు మొత్తం దగ్గరికి అతుక్కుపోతాయి, తద్వారా కూడా ఓవా విడుదలవ్వదు. అందుకే ఎవరికైనా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అన్నప్పుడు డాక్టర్ గారు టీబీ తాలూకు పరీక్ష కూడా చేస్తారు. చేసి ఏమన్నా ఈ నాళాలు ఫెలోపియన్ ట్యూబ్స్ ఏమైనా అతుక్కొని ఉన్నాయా, అతుక్కొని ఉంటే మందుల ద్వారా దాన్ని ఓపెన్ అయ్యేందుకు చేస్తారు. ట్యాబ్లెట్తో అవ్వట్లేదంటే చిన్నపాటి సర్జరీ చేసి అది ఓపెన్ అయ్యే విధంగా చేస్తారు. ఇలా ఎన్నో కారణాలు ఉంటాయండి. ఓకే సార్, ఇప్పుడు కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు గిరీష్ అండి. చెప్పండి గిరీష్, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మా పాప 12 years అండి. ఓకే. పాపకి ఎండకెళ్ళినప్పుడు కూడా ఫేస్ నిండా బాగా మొటాల్లాగా రావటం, ఓకే, ఫేస్ మొత్తం క్లమ్జీగా అయిపోతుంది సార్. డాక్టర్ గారు రైట్, ఏమైనా వాడుతున్నారా మెడిసిన్స్ ఇప్పుడు? ఏం వాడట్లేదండి. రైట్, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇంకేం లేదండి. ఎండకెళ్తే కొద్దిగా బాగా గొల్లలుగా వస్తున్నాయి, రైట్, మామూలుగా అవి ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఎక్కువ అవుతుంది. రైట్, దాని గురించి చెప్తాను వినండి. సో ఎండకు వెళ్ళినప్పుడు చర్మం దురదగా అనిపించడము, చర్మం ఎరుపెక్కడము, చర్మం పైన ర్యాషెస్ ఏర్పడము, ఇవన్నీ కూడా ఫోటో డర్మటైటిస్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ ఎండ నుంచి వచ్చేటువంటి కిరణాల్లో అల్ట్రావైలెట్ రేస్ అనేవి ఉంటాయి. ఈ రేసు చర్మం పైన పడ్డప్పుడు కొందరికి ఎలర్జీ కారకంగా మారవచ్చు. దానివల్ల ఇది ఇబ్బందికరంగా మారి కొంచెం చర్మం ర్యాషెస్ రావడం ఇలా ఉంటుంది. బట్ ఎనీహౌ దీనికి హోమియోపతిలో మంచి సొల్యూషన్ ఉంటుందండి. హోమియోపతి మందులు వాడండి, కేవలము 4 నెలల కల్లా కంప్లీట్గా తగ్గిపోతుంది. మీ అందుబాటులో హోమియోపతి డాక్టర్ గారు ఉంటే కన్సల్ట్ చేయండి, లేదా మన కేంద్రంలో అయినా తీసుకోండి. ఒక 4 months పాటు రెగ్యులర్గా మందులు వాడండి. ఈ ప్రాబ్లం కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. రాత్రి పడుకునేటప్పుడు మాత్రము చర్మానికి కేవలము కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి.
ఇది చేస్తూ మందులు వాడుకోండి, కంప్లీట్గా ఈ ప్రాబ్లం తగ్గుతుంది. సార్ ఇప్పుడు చాలా మంది దొరుకుతుంది డాక్టర్ మన దగ్గర. అమ్మా అమ్మా మెడిసిన్ మన దగ్గర క్లినిక్ తప్పకుండా దొరుకుతుంది, తప్పకుండా ఉంటుంది. మనకు మీరు ఏం చేయండి అంటే హైదరాబాద్లో మన సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఒకసారి కాల్ చేసినప్పుడు నేను దాని డీటెయిల్స్ అన్నీ చెప్తాను. మీరు దానికి అనుగుణంగా సెంటర్కైనా రండి, లేదా కొరియర్ ద్వారా కూడా మందులు తెచ్చుకోండి. రైట్ అండి. సార్ ఇప్పుడు చాలా మంది అయితే బయట ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి కొంతమంది, లైక్ సంతానం రావడానికి కోసమని. అది కూడా మంచిదే అంటారా, లేకపోతే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? రైట్ అండి. అంటే ఇప్పుడు ఇంజెక్షన్ అనేది ఒక మాటలో చెప్పాలంటే చాలా ప్రశ్న చిన్న అయినప్పటికీ ఆన్సర్ చాలా పెద్దగా ఉంటుందమ్మా. ఎన్నో కారణాల్లో వస్తాయి ఇంజెక్షన్ అనే అంశంకి వస్తే. ఇప్పుడు మనం ఒక కారణం మాట్లాడుకున్నాం, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే దాన్ని చిన్నపాటి సర్జరీ చేస్తారు అనే అంశం మాట్లాడుకున్నాం. ఆ కండిషన్లో కావచ్చు, లేదా గతంలో టీబీ ఉన్నప్పుడు బ్లాక్ వల్ల కావచ్చు, లేదా ఈ స్కార్ టిష్యూస్ అని ఉంటాయి లోపల, అవన్నీ కూడా అతుక్కుపోయి ఉంటాయి, అదెషన్స్ అంటాము దాన్ని, దానివల్ల కావచ్చు. ఇలాంటి టైంలో కొంతమేర ఇంజెక్షన్స్ ద్వారా డాక్టర్ గారు హెల్ప్ చేస్తారు, అది ఒక పద్ధతి మంచిదే. లేదా ఐయుఏ అనే పద్ధతిలో కూడా ఇంజెక్షన్స్ ద్వారా భర్త నుంచి స్పమ్ హెల్దీగా ఉండేటువంటి శుక్రకణాన్ని తీసుకొని అమ్మాయిలో ఇంజెక్ట్ చేస్తారు, అది కూడా ఒక సరైన పద్ధతి. దానివల్ల కూడా ఎలాంటి నష్టము లేదు, అది ప్రొసీడ్ అవ్వచ్చు. ఇకపోతే మనం మాట్లాడుకుంటున్నాం ఎన్నో కారణాల్లో, ఈ థైరాయిడ్ కానివ్వండి, రక్తహీనత కానివ్వండి, ఇవన్నీ, అలాగే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ అధికంగా ఉండడం మూలంగా అమ్మాయిలకు ప్రెగ్నెంట్ అవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది అనుకున్నాం. ఇక ఇది కాకుండా వంశపారపర్యమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. వంశపారపర్యంగా అంటే గతంలో ఫ్యామిలీ హిస్టరీలో ప్రెగ్నెన్సీ అనేది లేటుగా అయ్యింది, మనకు కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి, ముఖ్యంగా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ లాంటి కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. ఇలాంటి జెనెటిక్ డిజార్డర్స్ ఉండేటువంటి వంశంలో వాళ్ళకు కూడా నిదానంగా సంతానం కలుగుతుంటుంది. అంతేకాకుండా కలర్ బ్లైండ్నెస్తో కొందరు బాధపడుతూ ఉంటారు. కలర్ బ్లైండ్నెస్ అంటే రంగుని గుర్తించడం కష్టం అవుతుంది. అక్కడ ఎరుపు రంగు ఉంది, దాన్ని గుర్తించలేరు. ఏదో రంగు ఉంది, ఏదో బ్రైట్గా వెలుతురు కనిపిస్తుంది, కానీ అది ఎరుపు రంగు అని గుర్తించలేరు. ఇది కలర్ బ్లైండ్నెస్ అంటాము. ఇలా కొందరికి ఇవన్నీ కూడా వంశపారపర్యంగా వస్తూ ఉంటాయి. అలాంటి వ్యక్తులకు కూడా ఈ సంతానం అనేది కాస్త నిదానంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది అంటుంటారు సార్, బయట చాలా మంది అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్ కూడా మారిపోతూ ఉంటాయి కదా, సో సేమ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళ వల్ల కూడా ఇట్లా రాదు అని అంటుంటారు, అది కూడా నిజమేనా? రైట్ అండి. జనరల్గా అది ఎలా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పుట్టినటువంటి బేబీ బాగా స్టిల్ బార్న్ బేబీతో, అంటే ఎరుపు రంగులో బాగా పుట్టడము, అంతా లైక్ బ్లడ్ క్లాట్తో ఉండేటువంటి బేబీ పుడితే ఇలాంటి కండిషన్ ఏర్పడవచ్చు. దాన్ని ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటారు. అయితే ఆ కాన్పు తర్వాత సెకండ్ కాన్పు వచ్చేటువంటి పిల్లవాడైనా పాప అయినా కూడా హెల్దీ ఉండే అవకాశం ఉంటుంది. ఆ ఒక్క కాన్పు తప్పించి సెకండ్ డెలివరీకి ఈ ప్రాబ్లం పెద్దగా కనిపించదు. ఓకే సార్, ఇప్పుడు చాలామంది అయితే ఏమంటారు ఐవీఎఫ్ అని అంటుంటారు, సో ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు అవి పిల్లలు పుట్టడానికి అని చెప్పి. ఇది తీసుకోవడం మంచిదేనా సార్ ఇలా చేయడం? రైట్ అండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ న్యాచురల్ పద్ధతిలో అవ్వట్లేదు అన్నప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతులలో వాటిల్లో మనం ఐవీఎఫ్ గురించి చెప్పుకోవచ్చు. ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి ప్రాసెస్ అనమాట. అయితే వీటిలో కూడా కొంతమేర సక్సెస్ రేట్ ఉంటుంది, ఫెయిల్యూర్ రేట్ కూడా ఉంది. 50% వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే భర్త యొక్క శుక్రకణం ఏదైతే స్పర్మ్ కౌంట్లో బాగా తక్కువగా ఉంటాయి, ఇప్పుడు కౌంట్ తక్కువగా ఉంటే దాన్ని ఆలిగో స్పర్మియా అంటాము. కదలికలు సక్రమంగా లేకపోతే జోమాటో స్పర్మియా అంటాము. ఇలా పలు రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి మనకు. అందులో హెల్తీగా ఉండేటువంటి స్పర్మ్ను హస్బెండ్ నుంచి తీసుకొని ఆ భార్యలో ప్రవేశపెట్టేటువంటి ప్రాసెస్ని ఐవీఎఫ్ అంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాము. సో ఇక్కడ అది తనకు సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు అనేది చెప్పలేము, అప్పటికీ కూడా వాడుకుంటే నష్టమేమీ లేదు, చేసుకుంటే నష్టం లేదు. బట్ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, సుమారుగా ఒక 3 నుండి 4 లక్షల వరకు ఖర్చు రావచ్చు. అలాంటి ఎక్స్పెన్సివ్ పద్ధతులు కూడా ఉంటాయి. అయితే ఈ ఐయుఐ ఐవీఎఫ్ పద్ధతుల్లో ముఖ్యంగా మనం చూడాల్సిందంటే మగవారిలో కౌంట్ తక్కువగా ఉంటే, అంటే శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటే ఇది వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒక స్పర్మ్ ఆకారంలో తల, మెడ భాగము, తోక ఈ 3 ఉండాలి. తోక భాగం సరిగ్గా లేకపోతే కదలిక సరిగ్గా అవ్వదు.
అలాగే మెడ భాగం మెత్తగా ఉండి సరిగ్గా సపోర్ట్ లేకపోతే తోక తొందరగా విడిపోతుంది. అలాగే తల భాగంలో న్యూక్లియస్ అని ఉంటుంది. ఇప్పుడు మన శరీరానికి ఆహారం ఎలాగో స్పర్మ్కు న్యూక్లియస్ కూడా అంతే. అందులో ఉండేటువంటి ఆహారంలో ఏదైనా తేడా ఉంటే కూడా ఈ విధంగా జరగవచ్చు. సో ఇది పురుషుల్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది జరుగుతుంటుంది. అంతేకాకుండా మగవారిలో ఇతరతర కారణాలు కూడా చాలా మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వారికోసీల్ లాంటి సమస్య ఎక్కువగా పురుషుల్లో కనిపిస్తుంది. వారికోసీల్ అంటే బీర్జాల్లో ఉండేటువంటి రక్తనాళాలు వాపుకు గురవడము లేదా ముడిపడినట్టుగా రక్తనాళాలు ఉంటే దాన్ని వారికోసీల్ అంటాము. దీనివల్ల పురుషుల్లో కౌంట్ అనేది బాగా పడిపోతుంది. ముఖ్యంగా వేడి వాతావరణంలో పనిచేసేటువంటి వ్యక్తులు, అధికంగా వేడి వాతావరణంలో పనిచేస్తూ ఎక్కువ గంటలు పని చేయడం కూర్చొని చేసేటువంటి వ్యక్తులు, రేడియేటర్లు, ఎక్స్రే దగ్గర, అలాగే ఏసీ వర్క్ దగ్గర ఎక్కువగా పనిచేసేటువంటి వ్యక్తులు, అలాగే బస్సు డ్రైవర్లు, ఇలా ఈ వేడి వాతావరణంలో బాగా ఎక్స్పోజ్ అవుతే కూడా కౌంట్ అనేది తగ్గేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇంతేకాకుండా మగవారిలో పుట్టుకతోనే కూడా కొందరికి బీర్జాలు అనేవి కడుపులో ఉండిపోయి ఉంటాయి. అంటే అబ్డామిన్ భాగంలో బొడ్డుకు ఇరుపక్కల ఉండిపోయి ఉంటాయి. అలాంటి వ్యక్తులకు కూడా సంతానం కలగడం అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఇవన్నీ కూడా ఎన్నో కారణాలు. కొందరికి గాయాల వల్ల కూడా జరుగుతుంది. అలాగే హార్మోన్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మగవారిలో ఇబ్బంది రావచ్చు. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది మగవారిలో కనపడుతుంది. ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీర్యం ఎజాక్యులేషన్ పరంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా మగవారిలో కనపడవచ్చు. సార్, ఇప్పుడు చాలా మంది అయితే డెలివరీ అయిన తర్వాత పిల్లలు వద్దు అనుకుంటారు, మళ్ళీ పిల్లలు కావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఆపరేషన్స్ చేయించుకోవచ్చా? రైట్ అండి. ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెన్సీ, డెలివరీ, 2-3 సంతానం ఉంది చాలు అనుకున్న తర్వాత ఆపరేషన్ చేయించేస్తూ ఉంటారు. అంటే పిల్లలు కలగకుండా ఇంకా చాలు అనుకొని ఫెలోపియన్ ట్యూబ్స్ని ట్యూబెక్టమీ అనేటువంటి సర్జరీ ద్వారా ఆపరేషన్ చేయిస్తారు. అయితే కొంతకాలం గడిచినాక, ఓ 2 ఏళ్లకో 3 ఏళ్లకో గడిచిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్నారు అనుకుందాం. అప్పుడు ఈ ట్యూబ్స్ను సరిచేసేటువంటి సర్జరీ ఉంటుంది. దాన్ని రీకెనలైజేషన్ అని అంటాము. సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే ఏవైతే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నటువంటి వాటిని కట్ చేసి ముడి వేయడం జరిగిందో ఆ ముడిని తీసి మళ్ళీ అటాచ్ చేయడం జరుగుతుంది. దానివల్ల అండం విడుదల అయింది సక్రమంగా, మళ్ళీ ఓవా అనేది ఆ ప్యాసేజ్ గుండా గర్భసంచిలో జారేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రిపీటెడ్ అబార్షన్స్, ఓ 3 సార్లు 4 సార్లు అబార్షన్ అయినటువంటి వ్యక్తుల్లో కొన్ని సందర్భాల్లో పిల్లల్లో బుద్ధిమాంద్యత అంశాలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా బలవంతపు అబార్షన్స్, అంటే సంతానం వద్దు అనుకుని ట్యాబ్లెట్స్ కొందరు వాడుతూ ఉంటారు. దానివల్ల 2 times 4 times అబార్షన్ అయిపోయినటువంటి వ్యక్తుల్లో పుట్టబోయేటువంటి పిల్లలు ఈ విధంగా కొంతమేర మైండ్ ఎదుగుదల సరిగ్గా లేకపోవడం ఉంటుంది. అంటే వీటిని ఎలా గుర్తించవచ్చు అంటే డిలేడ్ మైల్ స్టోన్స్ అని అంటాము. అంటే సుమారుగా 1.5-2 సంవత్సరాల లోపు పిల్లలకు మాటలు వచ్చేయాలి, మాటలు మాట్లాడగలగాలి, చిన్న చిన్న పదాలు మాట్లాడగలగాలి. అలా చిన్న చిన్న పదాలు కూడా మాట్లాడలేకపోవడం, అమ్మ, అత్త, తాత, ఇలా చిన్న పదాలు కూడా మాట్లాడలేకపోతే అది డిలేడ్ మైల్ స్టోన్స్ అని అంటాము. ముఖ్యంగా ఒక 8 నుంచి 8 నెలల నుండి 1 సంవత్సరం లోపు పిల్లలు లేచి కొంతమేర తప్పటడుగులు వేయగలగాలి. అది వేయట్లేదంటే, సంవత్సరం గడిచిన వేయట్లేదు అంటే మైల్ స్టోన్ డిలే అయింది అని. అంటే ఎదుగుదలలో లోపాలు, అలా ఎదుగుదలలో లోపాలు జెనెటిక్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా పుట్టబోయేటువంటి తర్వాత సంతానంలో కూడా ఈ లక్షణాలు కావచ్చు. ఒక్కోసారి 2 ట్విన్స్ పుట్టారనుకోండి, అందులో ఒకరికి ఇబ్బంది కావచ్చు. వాళ్ళకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పుట్టుకతోనే గుండెకు సంబంధించిన ప్రాబ్లము, పుట్టుకతోనే చూపు బాగా మసగ్గా ఉండడము. కొందరు పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం, 2 ఏళ్లకు 3 ఏళ్లకే కూడా అద్దాలు పెట్టేసుకొని ఉంటారు, స్పెక్స్. అంటే సైట్ ప్రాబ్లం ఉందండి అంటారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కూడా చెప్తారు, ఇంకా సర్జరీ చేసిన హోప్ లేదండి, స్పెక్స్ వాడాల్సిందే అంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే కొంతమేర జెనెటిక్ ఇష్యూస్ ఉండేటువంటి వ్యక్తులు, రిపీటెడ్ అబార్షన్స్, పేరెంటల్ హిస్టరీలో ఉంటే కూడా ఈ రకమైనటువంటి కండిషన్స్ మనం చూడవచ్చు. సార్, ఇంకా చాలా మంది అయితే సూపర్స్టిషన్గా అయినా భావించవచ్చు, లేకపోతే నిజంగా అని కూడా అనుకుంటుంటారు. లైక్ ఇప్పుడు మేనరికాలు చేసుకోవడం వల్ల కూడా పిల్లలు సరిగా పుట్టరు అంటుంటారు. మీరు చెప్పినట్టు ఇప్పుడు బ్రెయిన్ మెచ్యూరిటీ లేకపోవడం, లేదంటే ఇప్పుడు ఐస్ సరిగా కనిపించకపోవడం, కలర్ని డిటర్మైన్ చేయలేకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా నిజంగా ఉంటాయి అసలు? రైట్ అండి. అంటే వీటన్నిటిని కూడా కంజెనిటల్ అనామలీస్ అని అంటాము. మేనరికపు వివాహాలు ఎప్పటికైనా రిస్కే, ఎప్పటికైనా, ఇప్పుడని కాదు, ఎప్పటికైనా రిస్కే.
ఎందుకంటే తెలిసి చేసుకుంటే పుట్టబోయే పిల్లల్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాలేదంటే సంతోషమే, కానీ అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అవకాశం ఉంది అన్నప్పుడు ముందు జాగ్రత్త పడడమే మంచిది కదా. ఫలానా చోటకి వెళ్తే అక్కడ వేడి ఉంది, నిప్పు ఉంది, కాలుతుంది అని తెలిసినప్పుడు దూరంగా ఉండడమే మంచిది. వెళ్ళి కాలేదాకా వెయిట్ చేసే కంటే ఇది మంచి మాట. సో ఈ కంజెనిటల్ అనామలీస్లో పిల్లల్లో పుట్టినప్పుడు తల భాగము పెద్దగా పుట్టడం జరుగుతుంది. దీన్ని హైడ్రామ్నియోస్ అని అంటాము. అంటే బేబీ డెలివరీ అవుతుంది, డెలివరీ అయినటువంటి బేబీ తల భాగం మాత్రం ఉబ్బెత్తుగా పెద్దగా ఉంటుంది. సో నీరంతా నిండినట్టుగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీళ్ళు డెవలప్ అయ్యే దశల్లో ప్రాబ్లం ఎక్కువగా ఉంది అంటే కొలాప్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది, బతకపోవచ్చు. అలాంటి అంశాలు మేనరిక వివాహాల్లో ఎక్కువగా కనబడతాయి. అలాగే ఇంతకుముందు మనం ఒక మాట మాట్లాడుకున్నాం, బ్లడ్ గ్రూప్కి సంబంధించిన అంశము ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్ అంటాం. వీటిలో ఈ మేనరిక వివాహాల్లోనే ఇది అత్యధికంగా కనబడుతుంది. అంటే డెలివరీ 9 నెలలు ప్రెగ్నెన్సీ బాగుంటుంది, 9 మంత్స్ అయినాక డెలివరీ అవుతుంది అమ్మాయి, అంతవరకు బాగానే ఉంది. డెలివరీ అయినటువంటి బేబీ ఈ ఇబ్బందితో పుడతారు. అంటే కంప్లీట్గా ఎర్రగా ఎరుపుదనంతో బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ పుట్టడము. అవి ఒకవేళ పుట్టిన బేబీ ఒక 1 or 2 days వరకే సర్వైవ్ అవ్వడము, ఇలాంటి లక్షణాలతో పిల్లలు సఫర్ అయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు? మేనరిక వివాహాల్లో. అంతేకాకుండా ఎదుగుదల లోపాలు కూడా గమనించవచ్చు. ఎదుగుదల లోపాలు అంటే ఆటిజము, ADHD లాంటి సమస్యలు కూడా రావచ్చు. ఈ పిల్లల్లో ఏంటంటే బుద్ధిమాంద్యత అధికంగా ఉంటుంది. అంటే ఒక చోట కుదురుగా కూర్చోరు. ఇప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపు పిల్లలు ఒక చోట కుదురుగా కూర్చోకపోవడం అనేది సహజమే. 3 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అవుతుంది, అయినా చెప్పిన మాట వినట్లేదు, ఒక చోట కుదురుగా కూర్చోవట్లేదంటే అది కొంచెం డిజార్డర్గా మనం గమనించవచ్చు. ఎలా డిజార్డర్? హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కావచ్చు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటారు. అంటే ఈ పిల్లలు ఏంటంటే ఒక చోట కుదురుగా కూర్చోరు, ఒక వస్తువు అలా ఉంచరు, పగలగొట్టడము, విసిరేయడము, అలా ఎక్కువగా డ్యామేజ్, డిస్ట్రక్టివ్నెస్ అధికంగా ఉంటుంది పిల్లల్లో. అంతేకాకుండా పెద్దల పేరెంట్స్ మాట కూడా వినరు. ఒకవేళ పేరెంట్ గట్టిగా కొట్టారనుకోండి, కొట్టినా సరే దెబ్బలు తింటాను కానీ నేను మాత్రం మాట వినను అంటారు. కొందరు పేరెంట్స్ వస్తారు నా దగ్గరికి, పిల్లల్ని కొట్టిన తర్వాత వాతలు పడతాయి, వాతలు చర్మం పైన ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లోడు మాట వినడు. ఇంకేం చేయాలి సార్ నేను అంటారు పేరెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు. సో అలాంటి పిల్లలు ఏంటంటే ADHD అంటాం, అంటే హైపర్ యాక్టివ్. ఈవెన్ ఇప్పుడు మన క్లినిక్ వచ్చారనుకోండి, కుర్చీలో కూర్చోరు, అటు ఇటు తిరుగుతుంటారు. పక్కన ఏదైనా మొక్క ఉందనుకోండి, ఆ మొక్క దగ్గరికి వెళ్ళి లీవ్స్ అన్ని తుంచేయడము, పూలు ఉంటే నలిపేయడము, వస్తువులు ఉంటే పడేయడము, పేపర్లు చింపేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ADHD తాలూకు లక్షణాలు. పిల్లలు అంటే బుద్ధిమాంద్యత తాలూకు లక్షణాల్లో ఒక ఫేజ్ అనుకుందాం, ఒక స్టేజ్ అని అనుకుందాం. ఇవి ADHD. అండ్ పిల్లలు స్కూల్లో కూడా ఇది కంప్లైంట్స్ అధికంగా ఉంటాయి. పేరెంట్స్ టీచర్స్ చెప్తూ ఉంటారు పేరెంట్స్కి, ఏమని, లైక్ పక్క పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు, అండ్ మాట వినట్లేదు, సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు వినకుండా ఏదో ధ్యానంలో ఉంటాడు, ఏదో ఆలోచనలో ఉంటాడు, అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వడు, హోంవర్క్ సరిగ్గా చేయడు, ఎందుకు చేయలేదంటే నా ఇష్టం అని సైలెంట్ అయిపోతాడు. ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా లైక్ టీచర్ నుంచి పేరెంట్స్కి వస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా మనం చూసేటువంటి ఈ పేరెంటల్ హిస్టరీలో మేనరిక వివాహాలు అలాంటి వాళ్ళలో ఈ లక్షణాలు చూస్తాం. ఇవన్నీ కూడా ADHD అనేటువంటి డిజార్డర్ తాలూకు లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా కూడా ఉంటాయండి. చెప్పండి సార్. ఇప్పుడు చాలామంది అయితే బేబీస్ 5th month అని 7th monthలో పుడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రమాదం ఉంటుందా అలా పుట్టడం వల్ల? లేదంటే బ్రెయిన్లో కానీ బాడీలో కానీ ఏమైనా డిజార్డర్స్ ఏమైనా వస్తాయా? రైట్ అండి. అంటే నెలలు నిండక ముందే కాస్త ఎర్లీగా పుట్టేటువంటి బేబీస్ని ప్రీటర్మ్ బేబీస్ అని అంటాము. జనరల్గా అయితే 290 days ఉంటుంది, లేదా 9 నెలలు అంటాము ప్రెగ్నెన్సీ సమయము. అంతకంటే కాస్త ముందుగా పుట్టినప్పుడు సాధారణంగా బేబీ ఉండాల్సినటువంటి వెయిట్ ఎంత అంటే 2.5 kg నుంచి 3 కిలోల వరకు ఉండాలి. అంటే 2.5 నుంచి 3 కిలోల వరకు ఒక బేబీ పుట్టింది అంటే అది హెల్దీ వెయిట్ అని అర్థం. సుమారుగా 2.3, 2.4 kg కూడా యాక్సెప్టబుల్. కానీ 1.5 కిలోల కంటే తక్కువగా పుట్టడం అనేది ఇలా నెలలు నిండక ముందు జరుగుతుంది. అంటే 800 గ్రాములు 900 గ్రాములు ఉండేటువంటి పిల్లలు కూడా ఈ 7వ నెల 8వ నెలలో డెలివరీ అయినప్పుడు జరగవచ్చు. వీళ్ళకి ఏంటి, ఒకటే లాజిక్, ఎర్లీగా పుట్టారు కాబట్టి సరైనటువంటి ఇమ్యూనిటీ ఉండదు, తట్టుకునే శక్తి ఉండదు, నీరసం ఉంటుంది, ఊపిరితిత్తులు తొందరగా డెవలప్ అవ్వలేదు కాబట్టి బ్రీతింగ్ తీసుకోవడం కష్టం. అప్పటి వరకు కడుపులో ఉమ్మనీరు గుండానే, అంటే అమ్మ పేగులో ఉండేటువంటి ఉమ్మనీరు గుండా అంబలికల్ కార్డ్ అంటాం, అంటే బొడ్డు భాగంలో ఉండేటువంటి ఆ ట్యూబ్ అని అంటాము, దాని గుండానే మనకు ఆ బేబీకి ఫుడ్ వెళ్ళింది,
గాలి అందింది, ఆ బేబీ విసర్జించిన యూరిన్ మోషన్ కూడా దాని గుండానే బయటకు వచ్చింది, కంప్లీట్గా చీకటి, భయము, అపోహ ఇవన్నీ కూడా లోపల ఉండేటువంటి అంశము. సడన్గా మనం అంబ్లికర్ కార్డ్ని కట్ చేసి బయట లోకానికి తీసుకొచ్చాం. సో ఊపిరితిత్తులు పూర్తిగా డెవలప్ అవ్వలేదు కాబట్టి శ్వాస పీల్చుకోవడం కూడా ఇబ్బందికరంగా కావచ్చు. దీన్ని అస్ఫిక్సియా నియోనెటేరం అని అంటారు. సో ఈ పిల్లలు గాలి పీల్చుకున్నప్పుడు గురకలాగా శబ్దం వస్తుంది. నెల వయసు పిల్లోడే, ఆ రోజు పుట్టిన పిల్లోడు, 2వ రోజు పిల్లోడు, కానీ గురక శబ్దం రావడం లాగా ఉంటుంది. అంటే ఇవి ఊపిరితిత్తులపైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ ఇది ఎవరికి కూడా అంటే తల్లి ఒబేస్గా ఉంటే కూడా ఈ ప్రమాదం జరగవచ్చండి. ఒబేస్ అంటే 100 కిలోలు, 110 కిలోలు అలా ఉందనుకోండి మదర్, ఆ మదర్ డెలివరీ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం కూడా రావచ్చు. ఇలాంటి కేసెస్ మదర్ నుండి కూడా కొంతవరకు రావచ్చు. అలాగే మదర్కి కూడా రిస్క్ ఉంటుంది ఈ కండిషన్లో. మదర్కి ఏ విధంగా రిస్క్ ఉంటుంది, లైక్ పెల్విక్ రీజన్ ఉంటుంది, తుంటి భాగము ఆ సైజ్ అనేది కొంచెం ష్రింక్ అవ్వడం, బరువు అధికంగా ఉండడం వల్ల, ఫ్యాట్ డిపాజిట్ అధికంగా ఉంటే కూడా, కండరాలు బిగుతుగా ఉండడం మూలంగా కూడా డెలివరీ నార్మల్గా కాకపోవచ్చు. దానివల్ల సిజేరియన్ సెక్షన్ అనేది ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు. ఒక్కసారి సిజేరియన్ సెక్షన్ అయిందనుకోండి, 2వ కాన్పైన 3వ కాన్పైన మళ్ళీ ఆపరేషన్ చేయాల్సింది. ఇక 2వసారికి నార్మల్ అవ్వదు. ఒకసారి మనం ఆపరేషన్ చేశారంటే 2వసారైనా 3వసారైనా కూడా మళ్ళీ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. సో అలా ఈ ప్రాబ్లం రావచ్చు. అంతేకాకుండా మదర్కి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, బేబీకి కూడా రావచ్చు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, ఇప్పుడు బేబీ హెల్తీగా పుట్టారు, మంచిగా హెల్తీ బేబీ, బయటికి మంచి డెలివరీ అయింది. కానీ మదర్కి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉందనుకోండి, ఆ వైరస్ ఉమ్మనూరు గుండా ప్రవహించి ఈ పిల్లవాడికి బ్లైండ్నెస్ రావచ్చు, కలర్ బ్లైండ్నెస్ రావచ్చు, కంటికి సంబంధించి ఏదైనా దృష్టి దోషాలు కూడా రావచ్చు. ఇలా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పలు రకాల సిమ్టమ్స్ అనేవి పుట్టబోయే పిల్లల్లో కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు చాలా మంది అయితే ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్లో 3rd మంత్ లేదంటే 5th or 7th మంత్లో థైరాయిడ్ వచ్చేసింది అని అంటుంటారు. ఇటు డాక్టర్ చూస్తే థైరాయిడ్ టాబ్లెట్స్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం ఆ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు బిడ్డకి ఏం కాకూడదని కొన్ని టాబ్లెట్స్ అంటూ ఇస్తారు. సో ఎట్ ఏ టైం ఈ 2 టాబ్లెట్స్ వాడడం కరెక్టేనా? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ థైరాయిడ్ మదర్కు ఉన్నది బేబీకి కూడా వచ్చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అప్పుడే? రైట్ అండి. సో ప్రెగ్నెన్సీలో చేసేటువంటి రొటీన్ పరీక్షల్లో రక్తం హీమోగ్లోబిన్ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడము, 2వది థైరాయిడ్ పరీక్ష అనేది అత్యంత కామన్గా, అంటే మారుమూల గ్రామంలో కూడా ఈ 2 పరీక్షలు ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు? మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు సరిగ్గా మోతాదు వాడి దాన్ని బ్యాలెన్స్ చేసుకోకపోతే అబార్షన్ అయిపోతుంది. అది 1 నెలలో కావచ్చు, 2వ నెలలో కావచ్చు, ఎప్పుడైనా సరే సడన్గా అబార్షన్ అయిపోతుంది. కాబట్టి థైరాయిడ్ పరీక్ష అనేది మదర్కి ఖచ్చితంగా చేస్తారు. అది మొట్టమొదటి పాయింట్. 2వది, ఇప్పుడు ఈ డెలివరీ టైంలో ఈ అబార్షనే కాకుండా ఆ మదర్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అనుకుందాం, మనం గుర్తించలేకపోయాం, అంటే పరీక్షలు చేయలేదు, గుర్తు చేయలేదు, రక్త పరీక్ష చేయలేదు, తెలుసుకోలేకపోయాం. అప్పుడు ఏమవుతుంది, ఈ అబార్షన్ కాలేదనుకోండి, డెలివరీ కాగానే బేబీ ఎదుగుదల సరిగ్గా ఉండదు. అంటే శబ్దానికి స్పందించరు, గిల్లినా గిచ్చినా స్పందించరు. సో మామూలు రిఫ్లెక్సెస్ అన్నీ లాస్ట్ అయిపోతాయి అనమాట. బేబీ పుట్టేటువంటి ప్రాబ్లంలో లోపాలతో పుడతారు. లేదు ఫిజికల్గా అంతా బాగానే ఉందంటే మైండ్ ఎదుగుదల ఉండదు, మైండ్ లోపం ఉంటుంది. సో మైండ్ అసలు ఏమీ యాక్సెప్ట్ చేయదు, ఐక్యూ బాగా వీక్గా లోగా ఉంటుంది ఐక్యూ. ఇలాంటి లక్షణము ఉండొచ్చు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మదర్కి థైరాయిడ్ ఉండి మాత్రలు ప్రెగ్నెన్సీలో వేసుకోకపోతే బుద్ధిమాంద్యం పిల్లలు పుడతారు. కాబట్టే మదర్కి థైరాయిడ్ ఉంటే ఆ మాత్ర వాడుకోమ్మా, ఖచ్చితంగా వాడుకొని డాక్టర్లు చెప్తారు. ఒక్కోసారి అవసరమైన డోస్ కంటే కూడా ఎందుకైనా మంచిగా కాస్త ఎక్కువనే వాడుకోమంటారు. ఎందుకంటే బేబీ పైన ఇంపాక్ట్ కావద్దు కాబట్టి, పుట్టబోయే బేబీ పైన మెదడు పైన ఇంపాక్ట్ కావద్దు కాబట్టి. సో మెదడు పైన ఇంపాక్ట్ అనేది థైరాయిడ్ ప్రాబ్లం వల్ల పడుతుంది. కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి. ఎవరు? మదర్ జాగ్రత్తగా ఉండాలి. సార్, ఇప్పుడు చాలామంది అయితే మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పడుకుంటూ ఉంటారు ఎక్కువ, అలా పడుకోవచ్చా ప్రెగ్నెన్సీ టైంలో? రైట్ అండి. సుమారుగా ఆ ప్రెగ్నెన్సీ సమయంలో మనకు బరువు పెరగడం 9 నెలల్లో సుమారుగా 10 కిలోల వరకు బరువు పెరుగుతారు. 10 కిలోల వరకు అంటే యావరేజ్గా చెప్పాలంటే 8 నుండి 10 కిలోల వరకు బరువు పెరగడం అనేది సహజము, మంచిది, ఆరోగ్యకరం. ఇంతకంటే తక్కువగా బరువు పెరిగితే పుట్టబోయే బేబీకి సరిగ్గా పోషణ అందట్లేదు, లోపల బేబీకి సరిగ్గా పోషణ అందట్లేదు అని అర్థం. సో ఇది ఎంతవరకు కరెక్టో అలాగే ఒక రోజులో సగటున సుమారుగా 4 నుండి 6 గంటల పాటు ఉదయం పూట కూడా పడుకోవచ్చు.
మహిళ అంటే లేడీ, ప్రెగ్నెంట్గా ఉన్న లేడీ పడుకోవచ్చు, నష్టమేమీ లేదు. ఇక్కడ ఏంటి, వెన్నుపూసకు కాస్త రెస్ట్ ఇవ్వాలి, పేగుల కదలికలకు రెస్ట్ ఇవ్వాలి. అలాగే ఈ ప్రెగ్నెన్సీ ఉండడం మూలంగా బేబీ అనేది వెయిట్ అంతా కూడా గర్భసంచి గుండా వెనక్కి పేగుల మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. దానివల్ల మదర్కి మోషన్ పరంగా ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉంది, అంటే మలబద్ధకం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. పేగుల కదలికలు సరిగ్గా అవ్వవు. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్, అనీజీనెస్, హెవీనెస్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చే ప్రమాదం అమ్మకు ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు మదర్ తీసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి, మా మనవరాలకి బాగా పింపుల్స్, మొటాలు వస్తున్నాయండి, ఏమన్నా రెమెడీ ఉంటే చెప్పండి. వయసు అండి, రైట్ అమ్మా, 13, 12 నుంచి 14 సంవత్సరాల వరకు అమ్మాయిల్లో అత్యంత సహజంగా మొటిమలు వస్తాయి. అబ్బాయిలకు 18 ఏజ్ వరకు కూడా అత్యంత సహజంగా మొటిమలు వస్తాయి. అయితే ఈ మొటిమలు మరీ ఇబ్బందికరంగా ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నా అని 12 ఏళ్లకే అయితే మందులు వద్దమ్మా. 12 ఏళ్ళకే మందులు అయితే అవసరం లేదు. ఇంకొక 1-2 ఇయర్స్ వెయిట్ చేస్తా అంటే చెయ్యి. లేదంటే న్యాచురల్గా తగ్గించుకోవాలి అనుకుంటే కీరా ముక్కల్ని కాస్త అప్లై చేసిన మంచిది. లేదు అంటే ఆలుగడ్డ దుంప ఉంటుంది కదా, ఆ దుంపను తురుము అప్లై చేసిన మంచిది. మందులు 12 ఏళ్ళకైతే పాపకు అలవాటు చేయకండి. కొబ్బరి నీళ్ళు బాగా తాగమని చెప్పండి. రోజు ఉదయం కాస్త ఎండ శరీరం పైన పడేలా చూసుకోండి. అంటే తల స్నానము ఎవ్రీడే కాకుండా ఆల్టర్నేట్ డే అలాంటివి చేసుకుంటే సరిపోతుంది. రైట్ అండి. సార్, ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్, మీరేమో 4 to 6 వరకు పడుకోవచ్చు అంటున్నారు. ఇంకొంతమంది ఎక్కువ ప్రెగ్నెన్సీ టైంలో ఫోన్స్ మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడొచ్చా? రైట్ అమ్మా, ఇప్పుడు ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం అనేది చాలా సహజంగా మనం చెప్పుకున్నాము. దీనివల్ల మలబద్ధకం ఇబ్బంది కలగకుండా ఉంటుందని మనం జాగ్రత్తలు చెప్పుకున్నాం. తీసుకునేటువంటి ఆహారంలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం కూడా మంచిదే. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటే ఈ పైల్స్ లాంటి లక్షణాలు రావు. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత కూడా కొందరు లేడీస్లో పైల్స్ లక్షణం తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఆ మలద్వారం దగ్గర చీలిక ఏర్పడి ఫిషర్ లాంటి లక్షణం కూడా రావచ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు రాకుండా మంచి ఫైబర్ కంటెంట్ డైట్ తీసుకుంటే పుట్టబోయే బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, ఎలాంటి ప్రమాదాలు లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్ అందరికీ మాకు ఇచ్చారు. సో చూసారు కదండి, ఇది వాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి రేపటి ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC. బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్, మీ యాంకర్ ఫాతిమా.